విశాఖ హెచ్పీసీఎల్ అయితే భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు ఈ పేలుడు సంభవించడానికి కారణం ఏంటి? అలాగే అక్కడ కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారా? విశాఖలో అయితే గాజువాక ప్రాంతంలో ఉన్న హెచ్పీసీఎల్ అయితే ఉదయం అయితే భారీగా అయితే ఒక పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు అదే సమయంలో 430 మంది అయితే అదే సమయంలో లోపల హెచ్పీసీఎల్ లోపల ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఎవరికి కూడా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అయితే ఆ బ్లాస్టర్ సౌండ్ భారీ ఎత్తున క్రాఫ్ట్ సైట్ లో పెళ్ళిన గ్యాస్ కంప్రెసర్ వల్ల అయితే గ్యాస్ కంప్రెసర్ పేలడంతో దాదాపు మొత్తం కూడా ఆ పరిస్థితి ప్రాంతాలు కూడా ఒకసారి బ్లాస్ట్ అయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే టైంలో బ్లూ షెడ్ వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో బ్లూ షెడ్ పరిధిలోకి అయితే దాదాపు ఎక్కువ మంది కార్మికులు ఎవరు ఉండకపోవడం, ఆ దర్దాపులో ఎక్కువ మంది కార్మికులు ఉండకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరిగిన పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క శబ్దాన్ని విని ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందని హడలెత్తిపోయి మొత్తం అంతా కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇటువంటి ప్రమాదాలతో ఎక్కడికక్కడ ఇటువంటి ఘటనలు జరగడంతో హెచ్పీసీఎల్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఈ నిత్యం కూడా ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు, అలానే ఈ కంపెనీస్ ఆటో నగర్ పరిధిలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా నిత్యం ఇటువంటి ఘటనలు జరగడంతో కార్మికులంతా కూడా తీవ్ర ఆందోళనకి చెందుతున్నారు. దీనిపైన సేఫ్టీ ఎవరైతే తీసుకోవాలో ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడంతో ఇటువంటి ఘటనలు నిత్యం కూడా జరుగుతున్నాయని ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్పీసీఎల్ యొక్క భారీ పేలుడు కారణంతో రఫ్ సైట్ లో పేలిన గ్యాస్ కంప్రెసర్ వల్లనైతే దాదాపు 430 మంది ఉన్న కార్మికులు ఒక్కసారిగా అయితే హల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో కొంచెం దగ్గరలో అయితే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళకి స్వల్ప గాయాలు అయితే జరిగాయని అయితే స్థానికంగా ఉన్న కార్మికులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఎవరికి కూడా ప్రాణాపాయం జరగకపోవడంతో ప్రస్తుతం అంతా కూడా ఊపిరిపీల్చుకున్న పరిస్థితి ఉంది. మరో అయితే దీనికి సంబంధించి అధికారులు హెచ్పీసీఎల్ అధికారులు అయితే ఇదంతా కూడా కంప్రెసర్ వల్ల ఒక్కసారిగా గ్యాస్ కంప్రెస్ అవ్వడం వల్లనే ఘటన జరిగిందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మొత్తాన్ని కూడా విచారణ చేసి నివేదిక అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకోవాలని, ప్రస్తుతం దీనికి సంబంధించి 3 రోజులు అయితే ఈ యొక్క హెచ్పీసీఎల్ కంపెనీని కూడా నిలిపివేయాలని అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.